ఎలియాజరు చూశాడు. అమ్మా నాకు కొంచెం దాహం ఇమ్మని అడుగుతానన్నాడు కదా, నాకు కొంచెం దాహం తీర్చుమని అడుగుతాడు కదా. అట్లాగే రెబ్బెకా కూడా వాళ్ళతో పాటు బావిలోకి దిగింది. కడవ మీద భుజంతో కడవతో నీళ్ళు ముంచుకుంది, భుజం మీద పెట్టుకుంది, పైకి ఎక్కింది. పైకి ఎక్కగానే అమ్మా నాకు కొంచెం దాహం తీరవా అని అడిగాడు. దేవుని స్తోత్రం. ఏంటయ్యా ఇంత లోతైన బావి, ఈ బావిలో అప్పుడుండే బావులు ఎలా ఉండేవి? సైడ్ మెట్లు. ఇప్పుడు మెట్లకి ఈ పక్క గోడ ఈ పక్క గోడ లేదనుకోండి, నడవగలుగుతామా? అమ్మో భయం అని నేను రాలేమని అంటాను. ఒక పక్క గోడ ఉంది, ఒక పక్క ఏం లేదు, గోడ లేదు. అలా రౌండ్గా దిగుకుండా కిందకి వెళ్ళింది, నీళ్ళు ముంచుకుంది. అలా భుజమే పెట్టుకొని అనేక మంది వస్తున్నారు. అయితే ఎలియాజరు అనేక మంది వచ్చారు కానీ ఒక్క రెబ్బెకాని అమ్మ నాకు దాహం తీర్చవని అడిగాడు. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే ఎలియాజరు ఆ మాట రెబ్బెకాని అడగాలని తన భుజం మీద ఉన్న కడవ ఏం చేసింది తెలుసా? దించి ఎలియాజరుకి